అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మిథున రాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. మిథున రాశి వారికి ఆగస్టు 28వ తేదీ అనగా శుక్రవారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారు ఎటువంటి దేవతారాధన చేయాలి, ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే వారి యొక్క సమయం శుభ సమయం అశుభ సమయం ఏ విధంగా ఉండబోతుంది, వారి యొక్క పరిణామాలు ఏ విధంగా తారుమారు కానున్నాయి, వారి జీవితంలో ఏర్పడబోయే మార్పులు ఏ విధంగా ఉండబోతున్నాయి అనే విషయాన్ని మొత్తం అయితే ఈ వీడియోలో మనం ఇప్పుడు పూర్తిగా అయితే తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం గురించి కూడా మీకైతే స్పష్టంగా అర్థమవుతుంది. శ్రీ కేరళ తాంత్రిక జ్యోతిష్యాలయం గురూజీ బాలాజీ రాజు గారు గ్రహదోష నివారణ, వివాహ సమస్యలు, సంతాన సమస్యలు, ఆరోగ్య సమస్యలు, కోర్టు కేసుల నుండి విముక్తి, శత్రు నివారణ, ధనం నిలకడ లేకపోవడం, ఉద్యోగం, వ్యాపార అభివృద్ధి, ప్రేమ, పెళ్లి, కుటుంబ సమస్యలు, నరదిష్టి, నరఘోష నివారణ, విదేశీయానం, వీసా సమస్యలు మొదలగు ఎటువంటి సమస్యలు ఉన్నా మన గురువుగారిని ఒకే ఒకసారి ఫోన్ కాల్ ద్వారానే సంప్రదించి చూడండి. 100% పరిష్కార మార్గం తప్పకుండా లభిస్తుంది. మన గురువుగారి ద్వారా ఎంతోమంది లబ్ధి పొంది ఉన్నారు. మన గురువుగారిని సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9515871931. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక వీరి యొక్క మనస్తత్వం మనం ముందుగా పరిశీలించినట్లయితే కనుక ఈ యొక్క రాశి గలవారు చాలా చక్కని స్వభావం కలిగిన వారు. ప్రతి ఒక్కరితో ఎంతో స్నేహశీలుగా అయితే ఉంటారు. ఎంతో కష్ట స్వభావం కలిగిన వ్యక్తులు, శ్రమజీవులను అయితే చెప్పుకోవచ్చు. రేపటి రోజున వీరి యొక్క ఆలోచన విధానం చాలా సరికొత్తగా అయితే ఉండబోతుంది. దాని ద్వారా వీరికి రాబోయే ఆలోచనల ద్వారా చాలా మంచి ఫలితాలను కూడా వీరు అందుకోబోతున్నారు. కొన్ని సందర్భాలను బట్టి మనం పరిశీలిస్తే కనుక ఈ యొక్క రాశి గల వారికి నిజంగా వీరు చేసినటువంటి పనులు, వీరి యొక్క తెలివితేటలు చాలాగా వీరికి దేని గురించి అయినా తెలుసుకోవాలనే తపన కూడా ఉంటుంది. కానీ వీరు అంత ఎక్కువగా అయితే చాలా లోతుగా ఆలోచించే ఒక గొప్ప లక్షణం కలిగిన వారు. ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరిచే విధంగా అయితే వీరి యొక్క ఆలోచన విధానం అద్భుతంగా ఉంటుంది. రేపటి రోజున మాత్రం వీరు వినబోయే ఒక వార్త ద్వారా వీరికి తప్పకుండా అదృష్టయోగం అయితే రాబోతుంది. ఈ యొక్క రాశి గల వారికి ఎప్పుడూ కూడా వీరు చూసే చాలా అరుదుగా అయితే ఉంటారు. ఎక్కడో ఈ యొక్క వ్యక్తులు ఎంత నీతిగా, నిజాయితీగా, చాలా చక్కగా మాట మీద నిలబడే వ్యక్తులనైతే చెప్పుకోవచ్చు. వీరికి రేపటి రోజున కాస్త మంచి జరగబోతుందా లేదా చెడు జరగబోతుందా, వీరు తీసుకునే నిర్ణయాల్లో, తొందరపాటు నిర్ణయాల వల్ల వీరి జీవితంలో ఏం జరగబోతుంది, వీరి జీవితం ఏ విధంగా తారుమారు కానుంది, ఏ సందర్భాలు అయితే వీరికి ఎదురు కానున్నాయి, ఈ విషయంలో జాగ్రత్తగా అయితే మీరు ఉండవలసిన అవసరం కూడా ఉంది. మీరు తీసుకునేటువంటి తొందరపాటు నిర్ణయాల వల్ల ఎదుటి వ్యక్తులు ఊహించని విధంగా కూడా మీకు దెబ్బ కొట్టబోతున్నారు. ముఖ్యంగా మీ యొక్క శత్రువులు ఎవరైతే ఉన్నారో వారు తీసుకునే నిర్ణయాలు మీరు చాలా తక్కువగా అంచనా వేస్తున్నారు. చివరికి మాత్రం మీరు వేసేటువంటి పన్నాగంలో వారు చిక్కుకోక తప్పదు. అయితే మీరు తీసుకునేటువంటి నిర్ణయం ఏదైతే ఉందో అది మీ శత్రువుల గుండెల్లో నిద్రపోనీయకుండా వారి గుండెల్లో గుబులు పుట్టే విధంగా అయితే చేయబోతుంది. అవతల వ్యక్తులు కూడా మీరు ఆశ్చర్యపోయే విధంగా, నలుగురు చెప్పుకునే విధంగా కూడా ఉండబోతున్నారు. అంతేకాకుండా సరికొత్త వ్యక్తుల యొక్క పరిచయాలు ఏర్పడబోతున్నాయి. వీరు మామూలుగానే కొంత వ్యక్తుల పరిచయాలు కొంచెం అనుమానించినప్పటికీ కూడాను కాస్త తర్వాత వారితో మాట్లాడిన తర్వాత, పూర్తిగా తెలుసుకున్న తర్వాత మాత్రం ఏదైనా నిర్ణయం తీసుకుంటారు. ఈ విషయంలో వీరు చెప్పవలసిన అవసరం అయితే లేదు. మీ జీవితంలో ప్రవేశించడానికి ఒక కొత్త వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారి యొక్క ప్రవేశం అనేది రేపటి రోజున ఖచ్చితంగా మీరు పొందడానికి గల కారణం కూడా ఒకటి లేకపోలేదు. అయితే మీ జీవితంలో ఒక బలమైనటువంటి బంధంలాగా ఒక వ్యక్తి యొక్క రాక అయితే జరగబోతుంది. సామాన్యమైనటువంటి విషయం కానే కాదు. రేపటి రోజున మాత్రం మీ జీవితంలో ఒక కొత్త వ్యక్తి, అప్పటికప్పుడే పరిచయమైనటువంటి ఒక వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి యొక్క పాత్ర కీలకంగా అయితే మారబోతుంది. అది చాలా గొప్పగా విషయం అనేది చెప్పుకోవచ్చు. అటువంటి ప్రాముఖ్యమైన పదం ఏదైతే ఉందో ఒక వ్యక్తి రూపంలో మీకు కలగబోతుంది. ఈరోజు మీ జీవితంలో ఒక సరికొత్త వ్యక్తి ఎవరైతే ఉన్నారో మీ జీవితంలో నూతనంగా ప్రవేశించబోతున్నారు. మీ జీవితాన్ని పూర్తిగా మార్చబోతున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం లోపు మీకు ఏదైనా కానీ స్తంభించబడేటువంటి వార్త ఏదైతే చెవున పడబోతుందో అది ఒక ఫోన్ కాల్ ద్వారా కావచ్చు, ఒక SMS ద్వారా కావచ్చు, లేదా ఎవరైనా వ్యక్తి ద్వారా కూడా కావచ్చు. మీకు తెలియనటువంటి ఒక రహస్యం అనేది తప్పకుండా మీకు తెలియబోతుంది. దీనికి సంబంధించిన విషయం మీరు తెలుసుకునే ప్రయత్నం చేయడం ఇదంతా కాస్త ఆశ్చర్యానికి గురి చేయ తప్పదు. మీకు యాదృచ్ఛికమైతే కాదు, కానీ మీ జీవితంలో కొన్ని శక్తులు కూడా ఏదో ఒక రూపంలో భగవంతుడు కొంతమంది మనుషుల ద్వారా, కొన్ని సంఘటనల ద్వారా మిమ్మల్ని మేలుకొలుపుతూ అయితే ఉంటారు. అయితే ఒక సందేశం రూపంలో కావచ్చు, కొన్ని రకాల సూచనలు కూడా ఇస్తూ ఉంటాడు. అయితే మీకు దైవానుగ్రహం చాలా ఎక్కువగా ఉందని అయితే నమ్మాలి. మీరు మీ యొక్క నీతి నిజాయితీ వల్ల మనుషుల్ని, వ్యక్తిగత భావాలను ఎక్కువగా మీరు
చాలా చక్కగా వారికి ధైర్యం చెప్పడం, బలహీనతలు కాకుండా బలంగా ఉపయోగించుకోవడం, ఇతరులకు గౌరవం ఇవ్వడం, స్నేహితులు కావచ్చు, మీ చుట్టూ ఉన్న వారికి, కుటుంబ సభ్యులు కావచ్చు, బంధువులతో ఉన్న ఎవరికి ఎంతవరకు ఉండాలో అంతవరకు హద్దులు దాటకుండా ప్రతి ఒక్కరితో నియమ నిబంధనలతో ఉండడం మీ యొక్క ప్రవర్తన కూడా ఎప్పుడూ కూడా చాలా చక్కగా ఉంటుంది. మీకు కుటుంబ సభ్యుల మాత్రం వదులుకునేంత ప్రేమ అయితే ఎదుటి వ్యక్తులపై లేదు. అలాగే మీకు అర్థం చేసుకునే విధంగా మిమ్మల్ని అర్థం చేసుకునేవారు ఎవరు లేరని కుమిలిపోతూ ఉంటారు. ఇక మీ యొక్క పాత స్నేహితులను కూడా మీరు కలవబోతున్నారు. మీ యొక్క కుటుంబ వ్యవస్థ అనేది చాలా అద్భుతంగా ఉండబోతుంది. మీకు ఉన్నటువంటి ప్రేమపరమైన వ్యాఖ్యలతో అందరినీ కూడా ఎక్కడా గొడవలు పడకుండా సర్దిపుచ్చుకొని కుటుంబంలో అందరినీ ఒకచోట చేర్చి చక్కగా అందరూ సంతోషంగా ఉండాలని చెప్పి కోరుకునే మంచి మనస్తత్వం కలిగిన వ్యక్తులు. ఈ విధంగా కుటుంబ వ్యవస్థను అమర్చడం చాలా అద్భుతంగా పెట్టుకుంటారు. చాలా జాగ్రత్తగా వారికి సమయాన్ని కేటాయించి వారి ఆప్యాయతను, అనురాగాన్ని పంచుకోవడమే కాకుండా చాలా ప్రశాంతమైన వాతావరణంలో కూడా గలుపుతూ ఉంటారు. మీ యొక్క జీవితాన్ని చాలా నిర్ణయాలు కూడా తీసుకుంటూ ఉంటారు. ఇతర వ్యక్తుల యొక్క ప్రభావితం మీ మీద పడకుండా మీ యొక్క పనిని చేసే చోట కావచ్చు, మీ యొక్క కార్యాలయాల్లో కావచ్చు, ఆఫీసులో కావచ్చు, మీకు తెలియని ప్రదేశాల్లో కూడా కావచ్చు, ఇద్దరు వ్యక్తుల యొక్క పరిచయం అనేది మీకు ఈ రోజున జీవితంలో కలగబోతుంది. ఇది మీకు చెడు దిశ కావచ్చు, కాస్త మంచి పరిచయం కూడా కావచ్చు. అయితే కొంత భాగం మాత్రం మీరు అప్రమత్తంగా ఉండవలసిందనైతే గట్టిగా తెలుసుకోవాలి. ఈ రోజున మాత్రం ఆ యొక్క పరిచయం మీ జీవితంలో నూతన పరిచయాలకు కొంత ఆనందాన్ని ఇస్తే మాత్రం మరికొంత ఆలోచన విధానంలో పడేసే విధంగా అయితే ఉండబోతుంది. ఈ యొక్క రాశి గలవారు ఈ రోజున ఆర్థిక పరంగా, వ్యాపార పరంగా కావచ్చు, కొన్ని విషయాల్లో జాగ్రత్త తీసుకోవడం చాలా మంచిది. చాలా రకాలుగా డబ్బుకు సంబంధించినటువంటి విషయాల్లో మంచి ప్రాముఖ్యతనైతే పొందబోతున్నారు. చాలా రోజుల నుండి మీకు దూరంగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, మీతో మాట్లాడకుండా ఉన్నటువంటి ఒక పాత బంధం ఏదైతే ఉందో అది మరలా తిరిగి మీ జీవితంలోకి అయితే రాబోతుంది. మరలా మీతో పలకడం, మీతో చర్చలు జరపడం, మీతో సంభాషణ జరపడం, ఇటువంటివన్నీ కూడా మీకు జరగడం అయితే చూస్తారు. మీ మనసులో ఉన్నటువంటి మాటలు బయట పెట్టడం, ఇటువంటివన్నీ కూడా మీకు చాలా ఆనందాన్ని, ఉత్సాహాన్ని, మీ మనసులో ఆనందాన్ని కలిగే విధంగా అయితే కారణాలు కాబోతున్నాయి. ఈ యొక్క రాశి గల వారికి మీతో మరలా వారితో ఉన్నటువంటి ప్రేమానురాగాలు, ఆప్యాయతలు అన్నీ కూడా తిరిగి వ్యక్తపరచడం, వారిలో దాచుకున్నటువంటి కొన్ని రహస్యాలు మీతో పంచుకోవడం, ఇవన్నీ కూడా జరగబోతున్నాయి. నూతనమైనటువంటి ఉత్తేజంతో మీ మనసు అనేది కాస్త తేలికపడబోతుంది. శ్రమతో కూడినటువంటి కొన్ని విషయాలు ఏవైతే ఉన్నాయో, ఈ రోజున శ్రమించి చేసినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా గొప్ప గొప్ప ఫలితాలను అయితే మీకు అందివ్వబోతున్నాయి. సహచరుల యొక్క సహాయ సహకారాలు మీకు కీలకంగా మారబోతున్నాయి. సరికొత్త అవకాశాలు ఈ రోజున మిమ్మల్ని పలకరించబోతున్నాయి. ప్రయాణాలు చాలా శుభప్రదంగా అయితే ఉండబోతున్నాయి. ఈ రోజున మీకు లక్ష్మీదేవి యొక్క ఆరాధనతో పాటు లక్ష్మీనారాయణ యొక్క ఆరాధన కూడా ఎంతో మేలుని చేస్తుంది. అత్యంత శాంతిని, ఆనందాన్ని, రాజయోగాన్ని కూడా సూచిస్తుంది. అదృష్టాన్ని ఎక్కువగా ఈరోజు మీరు అమ్మవారి యొక్క అనుగ్రహంతో కలిగి ఉన్నారు. ఈ రోజున మీకు చాలా ఉదయాన్నే శుచిగా శుభ్రంగా తలస్నానం ఆచరించి పూజ గదంతా శుభ్రం చేసుకొని నిండుగా అమ్మవారిని అలంకరించుకొని పసుపు కుంకుమలతో చక్కగా అమ్మవారి యొక్క చిత్రపటాన్ని అలంకరించుకొని అమ్మవారికి కుంకుమార్చన చేయడం చాలా మంచిది. అమ్మవారికి ప్రీతికరమైనటువంటి పాలతో చేసినటువంటి తీపి నైవేద్యాన్ని అందించడం చాలా మంచిది. ఆవు నెతితో దీపారాధన చేసి ఓం శ్రీ మహాలక్ష్మీదేవి నమః అనే మంత్రాన్ని జపించడం చాలా మంచిది. లక్ష్మీదేవి యొక్క అష్టోత్తరాలు పఠించడం లేదా వినడం కూడా చాలా మంచిది. ఉన్నత ఉద్యోగాలకు గణనీయమైనటువంటి లాభాలు, కృషికి తగినటువంటి గౌరవాలు తప్పకుండా మీకు అందుతాయి. అలాగే కులదేవత యొక్క ఆరాధన చాలా తప్పనిసరి అయితే మీరు తెలుసుకోవాలి. గోమాతను పూజించడం కూడా చాలా మంచి పనులుగా అయితే మీరు తెలుసుకోవాలి. గోమాతకు గడ్డిని తినిపించడం, ఆకుకూరలు, పండ్లు, పలహారాలు తినిపించడం కూడా ఎంతో మేలు ఫలితాలను అయితే మీకు అందివ్వబోతున్నాయి. మీకు ఉన్నంతలో మీకు స్థాయికి తగినట్లుగా పేదవారికి ఆహార దానం, వస్త్రదానం చేయడం కూడా చాలా చక్కని ఫలితాలను అయితే మీకు అందిస్తూ ఉంటుంది. రేపటి రోజున మీరు తప్పకుండా పశుపక్షాదాలకు, మూగు జీవాలకు ఆహార పానీయాలు అందించడం కూడా చక్కని శుభ ఫలితాలను అయితే మీకు అందివ్వబోతుంది. తెలుసుకున్నాం కదండి యొక్క రాశి గల వారికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయనే విషయాన్ని. మన వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.